రాజంపేట రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. టీడీపీలో అసలు ఏం జరుగుతోంది? ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తే ఒక లెక్క, కానీ సొంత పార్టీ నేతలే బహిరంగంగా తిరుగుబాటు బావుటా ఎగరవేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా పార్టీకి దశాబ్దాలుగా అండగా ఉన్నామని చెప్పుకుంటున్న బలిజ సామాజిక వర్గ నేతలు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజుపై నిప్పులు చెరుగుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్లను పక్కన పెట్టి నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థి పార్టీలో ఉన్న వారినే అందలం ఎక్కిస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచలన ఆరోపణలు చేస్తూ తమ దగ్గర ఆధారాలున్నాయని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ అసంతృప్తి కేవలం హెచ్చరికేనా, లేక రాజంపేట టీడీపీలో పెద్ద రాజకీయ భూకంపానికి నాంది కాబోతోందా? ఇదే ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో $1 మిలియన్ ప్రశ్న. రాజంపేట టీడీపీలో బలిజ నాయకుల అసంతృప్తి ఇప్పుడు బహిరంగ రూపు దాల్చింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వెలుగులోకి వచ్చిన ఈ విభేదాలు పార్టీకి ఎంతవరకు నష్టం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. రాజంపేట టీడీపీలో రాజుకున్న ఈ అసంతృప్తి సెగలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీలో చెలరేగిన ఈ అసంతృప్తి పార్టీకి తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలిజ వర్గ నేతల బహిరంగ తిరుగుబాటు కేవలం హెచ్చరికగానే మిగులుతుందా, లేక రాజకీయంగా మరింత పెద్ద పరిణామాలకు దారితీస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై చెమర్తి జగన్మోహన్ రాజు లేదా టీడీపీ అధికార వర్గాల స్పందన వెలువడాల్సి ఉంది. రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయన్నది పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉండనుంది. కడప జిల్లా రాజంపేట రాజకీయాల్లో కొత్త అలజడి మొదలైంది. అధికార తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఒకే వేదికపైకి వచ్చి రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సాధారణ అసంతృప్తి కాదు, బలిజ నాయకుల దండయాత్ర. పార్టీ నాయకత్వానికి బహిరంగ హెచ్చరికగా చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ రకమైన తిరుగుబాటు బావుట ఎగరేసిన ఘటనగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి రాజంపేట నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం పార్టీకి అండగా నిలిచిందని, ఎన్నో దశాబ్దాలుగా పార్టీ జెండాను మోస్తూ వస్తున్న తమ వర్గాన్ని దాదాపుగా పక్కన పెట్టారని బలిజ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా చాలా మంది బలిజ నేతలకు పార్టీ అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. పార్టీ చరిత్రలో 8 సార్లు బలిజలు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేశారని, అయితే నేడు అదే సామాజిక వర్గం నాయకులను 2వ శ్రేణి పౌరుల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైసీపీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని, కీలక పనులు, కాంట్రాక్టులు, డీలర్షిప్లు, పదవులు వారికి కేటాయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం జీవితాలను అంకితం చేసిన అసలైన టీడీపీ నాయకులను పక్కన పెట్టి నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థి పార్టీలో ఉన్న వారికి పెద్దపీట వేయడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని మండిపడ్డారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భాన్ని ప్రస్తావిస్తూ అక్కడ కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, ఇతర అవకాశాలు కొందరు కొత్తగా వచ్చిన నేతలకి కట్టబెట్టారని ఆరోపించారు. నిన్నటి ఎన్నికల్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగకపోయి ఉంటే పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసేది అంటున్నారు. ఈ వాస్తవాన్ని పార్టీ నాయకులంతా గుండె మీద చేయి వేసుకుని చెప్పాలని సవాలు విసిరారు. జగన్మోహన్ రాజు వ్యవహార శైలిపై కూడా బలిజ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. గతంలో రాజంపేటలో పార్టీ ముద్ర కనిపించేదని, ఇప్పుడు మాత్రం టీడీపీ ముద్ర స్థానంలో జగన్ రాజు రాజముద్ర కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. పార్టీ కంటే వ్యక్తిగత వర్గ రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్నారని, తన చుట్టూ తనకు అనుకూలమైన వర్గాన్ని మాత్రమే ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ఇంకా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ బహిరంగంగా హెచ్చరించారు. నీ ఆటలిక సాగవంటూ జగన్మోహన్ రాజుపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం ప్రకంపనలు సృష్టిస్తోందనుకోవచ్చు. అంతేకాకుండా ఇసుక దందాలు, అవినీతి, అక్రమాలు, పోస్టుల అమ్మకాలు వంటి అంశాలపై తమ వద్ద ఆధారాలున్నాయని, వాటితో త్వరలోనే పార్టీ అధిష్టానాన్ని కలుస్తామని కూడా బలిజ నేతలు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి సంబంధం లేని వ్యక్తులను ముందుకు తెచ్చి రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కండువా కప్పుకున్న వైసీపీ గుంటనక్కలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం పార్టీ పరువుకు పరాకాష్ఠగా మారింది. రాజంపేటలో అసలైన టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోమని ఖబర్దార్ జగన్ రాజు అంటూ ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు బలిజ నేతలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు చెమర్తి జగన్మోహన్ రాజును ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించకపోతే టీడీపీకి ఘోర పరాజయం తప్పదని బలిజ నేతలు హెచ్చరించారు. పార్టీ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయాన ఇలాంటి రచ్చలు అనివార్యం కావడంపై నిజమైన పసుపు తమ్ముళ్లు ఆవేదనకు లోనవుతున్నారు. రాజంపేటలో రాజుకున్న ఈ అసంతృప్తి సెగలు కేవలం సామాజిక వర్గ ఆవేదనగా మిగిలిపోతాయా, లేక పార్టీ అంతర్గత రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారితీస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకోకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తీవ్ర నష్టమే మళ్లీ పునరావృతం కాక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయాన అందరినీ కలుపుకొని పోవలసిన ఇన్ఛార్జి జగన్ రాజు ఏకపక్ష నిర్ణయాలు మరో సామాజిక వర్గాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయని సమాచారం. వాళ్లు కూడా అతి త్వరలో సత్తా చూపే అవకాశాలున్నాయని సంకేతాలున్నాయి. ఇలాంటి తిరుగుబాటు వ్యవహారాలు పార్టీ నాయకత్వానికి ఎంతటి తలనొప్పిగా మారి నష్టాన్ని కలిగిస్తాయోనని సైకిల్ సైన్యం ఆవేదనకు లోనవుతోంది. రాజంపేట టీడీపీలో మొదలైన ఈ అసంతృప్తి సెగలు రానున్న రోజుల్లో ఎటువైపు మలుపు తిరుగుతాయో చూడాలి. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతుందా, లేక ఈ విభేదాలు మరింత ముదురుతాయన్నది వేచి చూడాల్సిందే. మరోవైపు ఆరోపణలపై పార్టీ నాయకత్వం, ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు ఎలా స్పందిస్తారన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.